ప్రశాంత వాతావరణంలో పార్లమెంట్ ఎన్నికలు జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేపడుతున్నామని కరీంనగర్ జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి వెల్లడించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ కలెక్టరేట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. కరీంనగర్ నియోజకవర్గ పరిధిలో 17,96,000 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. పురుషుల కంటే మహిళా ఓటర్లు 50,000 అధికంగా ఉన్నారని చెప్పారు. 46,000 మంది కొత్త ఓటర్లు నమోదయ్యారని, 13,200 మంది 85 సంవత్సరాలు పైబడిన వృద్ధులు ఉన్నారని తెలిపారు. మొత్తం పోలింగ్ స్టేషన్లు 2,194 ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో 5,500 మంది పోలింగ్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారని వెల్లడించారు. అంటే 3rd మే నాడు హోమ్ ఓటింగ్ ఫెసిలిటీ వాళ్ళ ఇంటికి పోయి పోలింగ్ పర్సనల్ టీం ఏర్పాటు చేసి వాళ్ళ ఇంటికి పోయి ఓట్ వేసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఒక 13 కేటగిరీస్ నుంచి మనకి ఎసెన్షియల్ ఓటర్స్ అంటే ఎవరైనా ఎసెన్షియల్ సర్వీసెస్ అందజేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మనము 12D కూడా ఇవ్వగలుగుతాము. అలాంటి మంది మనకి 15,000 మంది దాకా ఉన్నారు. సో వాళ్ళకి ఫామ్ 12D మనం అందజేస్తాము. ఒకవేళ వాళ్ళు పోలింగ్ స్టేషన్ కి రాకుండా ఇక్కడ 12D యూజ్ చేయాలనుకుంటే ఈ విధంగా యూజ్ చేయొచ్చు 12D. తర్వాత పోస్టల్ బ్యాలెట్స్ కూడా గత సాధారణ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికలలో మనకి ఆల్మోస్ట్ సెకండ్ ఇన్ ద స్టేట్ ఉన్నాం. మనం 8,800 వరకు పోస్టల్ బ్యాలెట్స్ మనము అందజేయడం జరిగింది, మనకి తిరిగి రావడం జరిగింది పోస్టల్ బ్యాలెట్స్. సో ఈసారి కూడా పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ వాటికి చూస్తే 12,000 వరకు మనకి అవకాశం ఉంటుంది పోస్టల్ బ్యాలెట్స్ రావడం.